రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు మన రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడం, కాలుష్యం తగ్గించాలనే ఆలోచనలతో చాలామంది ఈవీలను ఎంచుకుంటున్నారు. కానీ ఈవీ కొనడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా వాడడం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఈవీ వాహనాలను ఎలా వాడాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా కీలకం. ఎందుకంటే హీట్ ప్రభావం ఎక్కువగా పడేది బ్యాటరీపై. సమ్మర్లో ఈవీ వాహనాలను ఎలా కాపాడుకోవాలి, బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలి, రేంజ్ తగ్గకుండా ఎలా చూసుకోవాలి అనే విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సమ్మర్ హీట్ ఈవీ బ్యాటరీలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఈవీ వాహనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం బ్యాటరీ. ఈ బ్యాటరీలు లిథియం అయాన్ సెల్స్తో తయారవుతాయి. ఇవి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే ఉత్తమంగా పనిచేస్తాయి. సాధారణంగా ఇది 20 నుండి 25 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బ్యాటరీలోని కెమికల్ రియాక్షన్ వేగంగా జరుగుతాయి. దీనివల్ల బ్యాటరీ నుండి పవర్ త్వరగా వస్తుంది. కానీ అదే సమయంలో బ్యాటరీలోని మెటీరియల్ నెమ్మదిగా దెబ్బతింటుంది. దీని బ్యాటరీ డిగ్రేడేషన్ అంటారు. ఇది ఒక్కసారిగా కనిపించదు, కానీ కొన్ని నెలల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత రేంజ్ తగ్గినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక సమ్మర్లో బ్యాటరీ రేంజ్ ఎందుకు తగ్గుతుందంటే, చాలామంది సమ్మర్లో ఒక విషయం గమనిస్తారు, అదే బ్యాటరీ రేంజ్ తగ్గడం. దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఎయిర్ కండిషనింగ్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఈ ఏసీ కూడా బ్యాటరీ నుండి పవర్ తీసుకుంటుంది. అందువల్ల డ్రైవింగ్కు అందుబాటులో ఉన్నటువంటి ఎనర్జీ కొంత తగ్గిపోతుంది. రెండవది బ్యాటరీ కూలింగ్. వాహనం బ్యాటరీని చల్లగా ఉంచడానికి కూడా పవర్ వాడుతుంది. ఈ 2 కారణాల వల్ల రేంజ్లో కొంతవరకు తగ్గుతుంది. ఈవీ బ్యాటరీ లైఫ్లో ఛార్జింగ్ చాలా కీలకం. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు, అదే ప్రతిసారి 100% వరకు ఛార్జ్ చేయడం. బ్యాటరీని ఎక్కువసేపు 100% వద్ద ఉంచడం, ముఖ్యంగా సమ్మర్లో ఉంచడం వల్ల డిగ్రేడేషన్ వేగంగా పెరుగుతుంది. అందుకే రోజువారీ వాడకానికి 20 నుండి 80% మధ్యలో ఛార్జ్ ఉంచడం ఉత్తమం. ఇది బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక మరో విషయం ఏంటంటే, రాత్రి సమయంలో ఛార్జింగ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సౌకర్యవంతమైంది, కానీ దాన్ని తరచుగా వాడితే కనుక బ్యాటరీపై ప్రభావం ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో బ్యాటరీలో హీట్ ఉత్పత్తి అవుతుంది. సమ్మర్లో ఇది మరింత పెరుగుతుంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ వాడాలి. రోజువారీ ఛార్జింగ్ కోసం సాధారణ ఛార్జింగ్ పద్ధతులను వాడటం చాలా మంచిది. పార్కింగ్ మరియు హీట్ మేనేజ్మెంట్. మీరు వాహనాన్ని ఎక్కడ పార్క్ చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. ఇక సూర్యరశ్మిలో వాహనం నిలిపితే కనుక లోపలి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది బ్యాటరీపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వీలైతే ఎప్పుడు షెడ్లో లేదా గ్యారేజ్లో పార్క్ చేయాలి. ఇది బ్యాటరీ హీట్ను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఇక సమ్మర్లో డ్రైవింగ్ స్టైల్ కూడా ప్రభావం చూపుతోంది. హై స్పీడ్ డ్రైవింగ్ వల్ల బ్యాటరీ నుండి ఎక్కువ పవర్ తీసుకోవాలి. దీంతో హీట్ పెరుగుతుంది. ఇక స్మూత్గా డ్రైవ్ చేస్తే బ్యాటరీపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలాగే రేంజ్ కూడా మెరుగ్గా ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ ప్రాముఖ్యత. ఈవీ వాహనాల్లో కూలింగ్ సిస్టమ్ చాలా కీలకం. ఇది బ్యాటరీని సరైన ఉష్ణోగ్రతతో ఉంచుతుందన్నమాట. కూలెంట్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయా, ఫ్యాన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా అనేది చెక్ చేయాలి. ఇవి సరిగ్గా లేకపోతే బ్యాటరీ హీట్ పెరిగిపోతుంది. పాత ఈవీలు లేదా యూజ్డ్ ఈవీలు వాడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటి బ్యాటరీ ఇప్పటికే కొంత డీగ్రేడ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ శాతం వరకు ఛార్జ్ ఉంచడం, ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించడం వంటి అలవాట్లు పాటించాలి. మొత్తానికి సమ్మర్లో ఈవీ వాహనాన్ని వాడటం కష్టమైన పని కాదు, కానీ కొన్ని సరైన అలవాట్లు పాటించడం చాలా అవసరం. బ్యాటరీని హీట్ నుండి కాపాడాలి. అవసరం లేకుండా ఫుల్ ఛార్జ్ వద్ద ఉంచకూడదు. స్మార్ట్ ఛార్జ్ వేయాలి. ఇలా చేస్తే కనుక మీ ఈవీ వాహనం ఎక్కువ కాలం మంచి పనితీరుని ఇస్తుంది. ధన్యవాదాలు.